గ్యాస్ విషయంలో ఆందోళన అవసరం లేదంటున్నారు రాజమండ్రి గ్యాస్ డీలర్లు. అడ్వాన్స్ బుకింగ్ల కారణంగానే సమస్య ఏర్పడిందన్నారు. బుక్ చేసుకున్న 3-4 రోజుల్లోనే డెలివరీ చేస్తున్నామని చెబుతున్నారు. గ్యాస్ డీలర్ మదన్ మోహన్ తో గణేష్ అందిస్తున్న అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. దానివల్ల మనం చూస్తున్నాం కదా, గ్యాస్ విషయంలో ప్యానిక్ అవుతున్నారు ప్రజలు. అయితే గడిచిన 10 రోజుల నుంచి కూడా తీవ్రమైనటువంటి బుకింగ్స్ అనేవి బుక్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇంకా ఇప్పుడు సమయం గడుస్తున్న కొద్దీ ప్యానిక్ తగ్గుతుందా, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజమండ్రి గ్యాస్ డీలర్ మదన్ మోహన్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మనం ఇక్కడికి ఒక వారం రోజుల క్రితం వచ్చాం. అప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్? ఇప్పటికీ మీరు గమనించినట్టయితే కస్టమర్ వాకిన్ అన్నది బాగా తగ్గిందండి. గ్యాస్ సప్లైలో ఎటువంటి ఇబ్బంది లేదు, ఆ రోజు లేదు, ఈ రోజు లేదు, భవిష్యత్తులోనే ఎటువంటి ఇబ్బంది ఉండదు. డొమెస్టిక్ సిలిండర్లకి ఎటువంటి ఇబ్బంది కొరత అయితే లేదు సార్. అంటే బుకింగ్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది కదండి. బుకింగ్స్ అయితే ఉన్నమాట వాస్తవం అండి. దాని తగ్గట్టు మేము కూడా డెలివరీ స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తామండి. ప్రజలు ఏమనుకుంటున్నారంటే బుక్ చేసినా తొందరగా గ్యాస్ రావట్లేదు అన్న ఒక ప్యానిక్ అయితే కనిపిస్తుంది. అదే సార్, ఇప్పుడు 15 రోజులకి కూడా బుక్ చేసే ప్రయత్నంలో కస్టమర్లు ఉంటున్నారు. ఇంకా గ్యాస్ ఉండదు అన్న ఇదిలోనే మేము మీ ద్వారా మేము ఇచ్చే సందేశం ప్రతి కస్టమర్కి ఎల్పిజి విషయంలో ఎటువంటి ఆలోచన చింత పడాల్సిన అవసరం అయితే లేదండి. అందరికీ గ్యాస్ ఉంటుంది. దయచేసి గవర్నమెంట్ పెట్టిన నెల రోజులు ఏదైతే ఉందో, గతంలో 21 రోజు, 25 రోజులు, 30 రోజులు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అర్బన్ ఏరియాలు అన్నింటికీ కూడా సింగిల్ కస్టమర్ అయినా మల్టిపుల్ అయినా సరే 30 డేస్ లిమిట్ పెట్టారు. ఆ 30 డేస్ తర్వాత నుంచి బుకింగ్లోకి వస్తుంది. ఎవరు కూడా అపోహ పడాల్సిన అవసరం లేదు, అందరికీ గ్యాస్ ఉంటుందండి. నిన్న ఇవాళ శివాలిక్, నందాదేవి 2 భారీ షిప్పులతో 1,00,000 టన్నులకి పైననే గ్యాస్ ఇక్కడికి రావడం జరిగింది కదండి. దానివల్ల మనకి ఇంకా కష్టాలు తీరినట్టు ఆల్మోస్ట్ సార్ మనం ఫ్రీ హ్యాండ్ అవుతామండి. మీ ద్వారా, మీడియా ద్వారా మేము కస్టమర్లకు చెప్పేది ఒకటే సార్, మనకి ఎటువంటి ఇబ్బంది కొరత అనేది లేదు సార్. ఇప్పుడు వచ్చిన 2 కంటైనర్ షిప్స్ ఏదైతే ఉన్నాయో దాంతో మనం ఇంకా మరింత సులభతరంగా మనకి గ్యాస్ అందుబాటులో ఉంటుంది. దయచేసి ఎవరో అపోహపడవద్దు, కంగారు పడవలసిన అవసరం లేదు సార్. గతంలో మీరు చూసినప్పుడు, మీరు వచ్చి ఒక 5 డేస్ బ్యాక్ ఉన్న క్రౌడ్ ఇప్పుడు చూశారు కదా, కస్టమర్స్ వాకింగ్ అనేది బాగా తగ్గింది. ఆ తేడా మీకే కనపడుతుంది. ప్రతి ఒక్కరికి బుక్ చేసుకుంటే వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు బుక్ చేసుకున్న దాని ప్రకారంగా డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి. మీరు చూస్తున్న దేశవ్యాప్తంగా హోటల్స్ మీద ప్రభావం కనిపిస్తుంది. అంటే కమర్షియల్ సిలిండర్లు దొరకట్లేదు, హోటల్స్ మూతపడిపోతున్నాయని చెప్పి ఇప్పుడు ఎట్లా ఉంటుంది సార్? ఈ రోజు వరకు మన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎవరికి కూడా అలాంటి పరిస్థితి అయితే ఎదురవ్వలేదు సార్. అందరికీ గ్యాస్ ఉంటుంది. కాకపోతే గతంలోకి ఇప్పటికీ చూసుకుంటే కొంత కొరత అనేది ఏర్పడడం మాట వాస్తవం. కానీ ఎవరు కూడా హోటళ్ళు మూసేసే పరిస్థితి అయితే ఎవరికి రాలేదు సార్. అందరికీ సప్లై జరుగుతుంది. డొమెస్టిక్ కావచ్చు, కమర్షియల్, ఈ 2 ఇప్పుడు ఫ్రీగా దొరుకుతున్నాయి. డొమెస్టిక్ బుకింగ్ ఓటీపీ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి గ్యాస్ ఇవ్వడం జరుగుతుందండి. కమర్షియల్ సిలిండర్స్ కూడా ఇబ్బంది అయితే లేదు సార్. ప్రతి ఒక్క మా వెండర్స్ ఎవరైతే ఉంటారో మా కస్టమర్స్ అందరికీ కూడా మేము నిరంతరంగా సప్లై చేయగలుగుతున్నాం సార్. అంటే బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ ద స్టాక్స్, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి, మాకు వచ్చిన అవైలబిలిటీ ఆఫ్ స్టాక్స్ని బట్టి మేము ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే కొన్ని చోట్ల ఏంటంటే బ్లాక్ మార్కెట్ నడుస్తుంది, అంటే ధరలు పెంచే విషయంలో కానీ లేదా హోటల్స్కి ఇచ్చే విషయంలో కానీ ఒక ఆరోపణలు ఉన్నాయి కదండి, వాటి విషయంలో ఏమన్నా? సార్, బ్లాక్ మార్కెట్ అన్నది ఎవరు కూడా దయచేసి దాన్ని ప్రోత్సహించకండి. ప్రతి ఒక్కరికి కార్డు ఉంది, ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ఏజెన్సీ ఉంటుంది. దయచేసి ఏజెన్సీ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. గ్యాస్ కొరత అన్నది లేదు. దయచేసి ఎవరు బ్లాక్ను కొనద్దు, ఎవరు బ్లాక్ను ప్రోత్సహించవద్దు. ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకుంటే ఎన్ని రోజుల్లో వస్తుంది సార్ ఒక కస్టమర్కి? ప్రస్తుతం ఉన్న స్కేర్ సిటీని బట్టి, దాని ఏంటంటే బుకింగ్ని బట్టి, స్కేర్ సిటీ కాదు బుకింగ్ని బట్టి చూసుకుంటే ప్రస్తుతానికి ఒక 3 డేస్ నుంచి 4 డేస్ సంభవం 1 డే కూడా ఎక్సెస్ అయ్యాక ఉంది. కొంతమంది రావట్లేదన్న ఆందోళనతో నేరుగా గ్యాస్ ఏజెన్సీలకు వస్తున్నారు. రావట్లేదన్న దానికంటే బుకింగ్ అవ్వట్లేదన్న దానికి ఎక్కువ మంది వస్తున్నారండి. బుకింగ్ మాకు అవ్వట్లేదండి అని చెప్పేసి రావడం జరుగుతుంది. అది సార్, ఓవరాల్గా చూస్తున్నాం కదా, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎల్పిజి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే డే 1 నుంచి కూడా ప్రజలు కొంత ఆందోళనతో ఎక్కువగా బుకింగ్ చేసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్తే, మీరు అయిపోయిన తర్వాత మాత్రమే బుక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి గ్యాస్ డీలర్ మదన్ మోహన్ అయితే చెప్తున్నారు. కెమెరా బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి.